ప్రభువునందు ప్రియమైన వార్లారా, దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి శుభదినాన దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి వచ్చిన దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యమును మీరెంతగా ప్రేమిస్తే నా దేవుడు మిమ్మల్ని అంతగా దీవిస్తాడు, దాచి ఉంచిన మేలులతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ఈ మధ్యకాలం నేను కొన్ని ప్రాంతాలకు పరిచర్య నిమిత్తమై వెళ్ళినప్పుడు దాదాపు నన్ను సేవలోకి నడిపించి నా ఆత్మీయ క్షేమము కొరకై ఎంతగానో పాటుపడినటువంటి కొంతమంది దైవజనులతో నేను మాట్లాడాను. ఎందుకంటే ఇప్పటికీ ఈ రోజు వరకు అయితే కన్నా దాదాపు ఇంకా ముందున్న దినాలతో, అంటే ఈ సంవత్సరానికి సేవలో నేను అడుగుపెట్టి దేవుని సన్నిధానంలో నడుచుకుంటూ 24 సంవత్సరాలు ప్రభు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తే రాబోయే సంవత్సరం ఒక అద్భుతకరమైనటువంటి 25 సంవత్సరాల ముగింపు కూడికను కూడా ఒక మందిర ప్రతిష్ట ఎలాగ జరిగిందో అలాగ జరుపుకోవాలని ఒక ఆశ కూడా నాకు. సరే, నేను కొంతమంది సేవకులు ఆ మీటింగ్లలో నేనున్నప్పుడు వాళ్ళు కూడా వాక్యం వినడానికి వచ్చారు. పెద్దోళ్ళు నాకన్నా, నా తోటి వయసు వాళ్ళు కొద్దిమంది నాకన్నా పెద్దవాళ్ళు. వాక్యం అయిపోయింది, చెప్పిన తర్వాత కొంతమంది వచ్చి ప్రేయర్స్ చేయించుకున్న, ప్రార్థన చేయించుకున్నారు. స్త్రీలు పురుషులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవకులు నా దగ్గరకు వచ్చి, నన్ను పిలిచినటువంటి ఆ సేవకుడు కూడా ఒక పెద్ద స్థానిక సంఘానికి పాస్టర్గా ఉన్నాడు. ఆయన అన్నాడు, దాదాపు మన సంఘంలో ఇలాంటి వాక్యము వినక చాలా రోజులైంది కదా అని పాస్టర్ గారే అన్నారు. సరే, అది కూడా ప్రక్కన పెడదాం. తర్వాత ఈ సేవకులు నాతో మాట్లాడేటప్పుడు నేను వాళ్ళని ఒక మాట అడిగాను. అన్న, నేను సేవలోకి వచ్చిన తొలి దినాల నుంచి అక్కడక్కడ పరిచర్యలో, సువార్త సభలలో, కొన్ని మందిరాలలో పిలిచినప్పుడు వాక్యం చెబుతూ వచ్చాను కదా, మీరు అక్కడక్కడ విన్నారు, ఇప్పుడు విన్నారు, ఎప్పుడూ వింటూ ఉన్నారు. యూట్యూబ్ ద్వారా వచ్చిన తర్వాత కొన్ని షార్ట్ మెసేజ్లు అలాగ వింటూ ఉన్నారు. నాలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగాను. నేను చెప్తాను ఎందుకోసమో. నాలో ఏమైనా మార్పు వచ్చిందా అన్నాను. అంటే మార్పు అంటే ఏంద్రుబేన్ అని అడిగారు. అంటే నా బోధ శైలిలో మార్పు ఏమైనా వచ్చిందా? ఒక 10 సంవత్సరాల క్రితం ఇలాగ చెప్పేవాడివి, ఇప్పుడేంటి ఇలాగ తయారైపోయావు, ఇంతగా గద్దిస్తున్నావు, అటాక్ చేస్తున్నావు అనే భావన ఎప్పుడైనా కలిగిందా? లేకపోతే అప్పుడు ఇప్పుడు ఒకలాగే చెప్తున్నానా, మధ్యలో ఏమైనా మారానా అని అడిగాను. వాళ్ళు అన్నారు, మాకు తెలిసి మేము చూసినప్పటి నుంచి ఇప్పటిదాకా నీ ప్రసంగం ఎన్కౌంటర్ చేసినట్లుగా ఉంటుందే తప్ప మాకైతే మార్పు ఏం కనపల్లా అని అన్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్న సంఘాన్ని. ఎందుకంటే ఈ మందిరం కట్టి 17 సంవత్సరాలు, ఇప్పటికీ 16 అయిపోయి 17 కూడా, 18 కాదు 17 కొత్త మందిరం కట్టి ఈ సంవత్సరానికి సంవత్సరం అయినప్పటికీ ప్రారంభ దినాల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు, మధ్యలో వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పెళ్ళిళ్ళు నేనే చేశాను. వాళ్ళ పిల్లలను కూడా పసిబిడ్డలుగా ఉన్నప్పుడు ఆ తల్లులతో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా తండ్రులతో పాటు ప్రార్థిస్తూ వచ్చాను. నేను మిమ్మల్ని కూడా అడగాలనుకుంటున్న మాట ఏంటంటే, అన్న, మీరు ముందు చాలా సున్నితంగా సమురు పూసి ఇలాగ దూగేవాళ్ళు, ఇప్పుడేమో నవరత్నాలు వేసి తడమని చల్లగా కావాలని కొడుతున్నారు అని మీరు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే కదా, నేను ఏదైనా మార్పు చెంది ఉంటే మళ్ళా సమురు పోయడానికో కొబ్బరి నూనె పోయడానికి ప్రయత్నం చేసి నవరత్నాలు వేసి పట్టామని కొట్టుకోకుండా జాగ్రత్త పడడానికి ఉపయోగం ఉంటుంది. మీకు ఎవరికైనా అలాగ అనిపించిందా? అంటే నా ప్రసంగ శైలిలో మార్పు
లేదు. మరి నా ప్రసంగం నచ్చలేదు, మీరు అలిగేటట్టుగానో సనిగేటట్టుగానో మీ మనసులో ఆందోళన కరేటట్టుగానో మారాయి అంటే ఇప్పుడు ఎవరు మారినట్టు? చెప్పండి, ఎవరు మారినట్టు? ఖచ్చితంగా మీరు మారినట్టు. నిజంగా నేను అడిగానండి సేవకులను. 5 అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఫస్ట్ మనం నిరీక్షణ ఛానల్లో వాక్యం చెప్పాం సంవత్సరం రోజులు, మీరు అందరూ సహకరించారు. తర్వాత ప్రార్థనా ఛానల్లో వాక్యం చెప్పి 4 ఏళ్ళు అవుతుంది. మొత్తం పైన 5 సంవత్సరాలు టీవీ పరిచర్యలో. సరే, ప్రారంభ దినాల్లో ఏమైనా వాక్యం ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉందని అట్లా చూసాం ఆ మొదటి మెసేజ్ నుంచి, ఎందుకంటే యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి. అక్కడ చూసినా కూడా దేవుడు ఇచ్చిన వాక్యం ఎలాంటిది అంటే, దైవజనుడా నీవు సన్నద్ధుడై ఖండించి గద్దించి బుద్ధి చెప్పు. ఇప్పుడు ఒకవేళ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే చాలా మీటింగ్లు పెట్టాం మనం, దాదాపు చాలా మీటింగ్లు పెట్టాం. నా వెంట యవనస్తులు అందరూ మీటింగ్ల కొరకు వచ్చారు. బిడ్డలు వారి కుటుంబాలను వదిలిపెట్టి ఆ 4-5 రోజులు నాతోనే ఉండేవాళ్ళు. తర్వాత మీటింగ్ ప్రారంభము అంటే ఆ ఊరికి వెళ్ళడం, పోలీస్ పర్మిషన్ అంట, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నిటికీ తిరగడం. చందు వీళ్ళు కూడా చూశారు. వేదికల మీద నిలబడి ప్రసంగాలు చేశాను. ఇదే పులివెందల్లో కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రసంగం చేసినప్పుడు ఒక డిఎస్పి గారు, అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉన్నది, రెండవసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు అయ్యే సందర్భంలో ఎలక్షన్లు చాలా ఉరవడిగా జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక దిన సందేశాన్ని కూడా విన్నాడు వచ్చి ఒక డిఎస్పి గారు. ఆయన నన్నేదో గద్దించడానికి వచ్చాడేమో నేను భయపడ్డాను. ఆయన భయపడుతూ వచ్చి అయ్యా అని ప్రార్థన చేయించుకొని వెళ్ళిన సందర్భాలు. సరే, ఇప్పుడు యవనస్తులు అడుగుదాం, మీకేమైనా నా ప్రసంగాల్లో ఏమైనా మార్పు అనిపించిందా? అయితే గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. సేవకుడు ఇచ్చాడని మెచ్చుకోడు, ఇయలేదని తృణీకరించడు. మీలో ఎక్కడో లోపముంది, సరిచేయబడండి ప్రియులారా. గడిచిన వారం ఒక సందేశాన్ని మనం చూసాం. ఏంటి ఆ సందేశం? మేలు చేయుట వలన ఏ మేలు కలుగుతాయి అని చూసాం. నేను ఒక సందేశం నిన్నటి దినాన చూసి సిద్ధపడిన తర్వాత చాలాసేపు బుక్స్ అన్నీ వెతికాను అనమాట. నా దగ్గర డబ్బులు మిగులుబాటు ఉన్నా లేకపోయినా మీరు నమ్మండి ప్రియులారా, దాదాపు 6 నెలల నుంచి సంవత్సరానికి సరిపడా సందేశాలు ఎప్పుడు మిగిలి ఉంటాయి. ఎలాంటి సిద్ధపాటు అని అంటే, సంవత్సరానికి సరిపడా డబ్బులు టీవీకి ఉన్నా లేకపోయినా సంవత్సరానికి సరిపడా సందేశాలు మాత్రం ముందే సిద్ధంగా ఉంటాయి. దాంట్లో నుంచి అంటే ఖాళీగా ఉన్నప్పుడు అంత సందేశాలు నేను సిద్ధపరచుకోవడమే. వీటిని ఎప్పుడు ఎక్కడ వాడాలి అని ఉపయోగించుకోవడానికి కొంచెం ప్రభు పాదాలు పట్టుకుంటూ ఉంటాను. నిన్న ఒక సందేశం తీశాను. వాస్తవానికి ఏంటి అంటే, ఎవరు దేవుని సంఘము నుంచి లేదా దేవుని యొద్ద నుంచి పారిపోయేవారు అని తీశాను. రాత్రి వరకు రాశాను. రాత్రి వాటన్నిటినీ మార్క్ చేశాను. ఓకే, 1 by 1 ఇలాగ చెప్దామని కొన్ని కొట్టేశాను రాసినవి. ఇక ప్రొద్దుటూరు కొరకే ఒక సందేశాన్ని రాస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకో ఏమో తెలియదు కానీ ప్రియులారా, ప్రొద్దుటూరుకు రాస్తున్న సందేశము అది వేరు, దానిలో నుంచి ఒక క్రొత్తది నా మనసులో ప్రేరణ కలిగించి ఈ విషయాలు చెప్పు అని పదే పదే మనసును తడుతూ లేపుతూ ఉన్నాయి. అందుకే నేను పడుకొని మధ్యలో 2-3 సార్లు లేచాను. లేచినప్పుడు కూడా ఇవి ఆలోచనలు వచ్చాయి. అప్పుడు అనుకున్నాను, ఉదయాన్నే లేచి చాలా సమయం, మామూలుగా ఉదయాన్నే ఎప్పుడు మా ఇంట్లో ముందు సేవకురాలే లేస్తుంది. నేను లేచినా కూడా ఆమె వచ్చేసి కీస్ తీసుకొని చర్చికి వచ్చేస్తుంది అనమాట. ఇంకా మేము అక్కడ ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాం. కానీ ఈరోజు ఎందుకో నేను అందరికన్నా ముందు వాక్యం మీద లేచినప్పుడు దేవుడు నిన్నటి సందేశానికి అనుగుణంగానే చెప్పబడిన మాట ఏంటంటే, దేవుని వలన మేలు ఎలా కలుగుతుంది. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నది దేవుని వలన మేలు. గడిచిన సందేశం మేలు చేయుట వలన కలిగే మేలు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నది దేవుని వలన కలిగే మేలు ఎలా కలుగుతుంది. మేలు కావాలనే దేవుని ఆరాధన చేయడానికి వస్తాం. ఎలా కలుగుతుందో కొన్ని విషయాలు మీకు చెప్పక ముందుగా మూల వాక్యానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము
119వ కీర్తన 68వ వచనాన్ని 68వ వచనాన్ని మొదటి మాట, అంటే మాట కాదు, ఇంకా సందేశంలోకి వెళ్ళలే మనం. పేజీ నెంబర్ కూడా చెప్తాను, తీస్తుంటే మీకు చాలా బాగా ఆసక్తికరంగా ఉంటుంది. 517లో 119వ కీర్తన 68వ వచనం చాలు. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. చాలు. ప్రభునందు ప్రియులారా, కీర్తనాకారుడు మాట్లాడుతూ దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ అంటున్నాడు, నీవు దయాళుడవై ఏం చేస్తున్నావు? మేలు చేయుచున్నావు. ప్రభునందు ప్రియులారా, మీరు నేను మనము ఆరాధిస్తున్న దేవుడు కీడు చేయడం తెలియని వాడు. ఆయన స్వభావము మేలు చేయడమే. అయితే ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేసుకుంటారు, మరి మేము ఇన్ని రోజుల నుంచి ప్రార్థనకు వస్తున్నా మాకు మేలు కలగలేదే? దేవుడు మేలు చేసేవాడే, మేం కూడా ప్రార్థన చేస్తున్నాం, మరి మాకు మేలు కలగలేదే అనే ఆలోచన విధానం ఎవరికైనా వస్తే ఇర్మియా గ్రంథకర్త జవాబు చెప్పాడు. ప్రియులరా, ఇర్మియా గ్రంథం మనం చదివాం కదండి ఆ పాఠాన్ని, 5వ అధ్యాయము. మేలు ఎందుకు కలగట్లేదు మాకు అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే 5వ అధ్యాయము 631వ పేజీలో 25వ వచనాన్ని మనం చూద్దాం. 25వ వచనాన్ని మనం చూద్దాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. అంటే ఇప్పుడు మేలు కలగకపోవడానికి సంఘం లోపమేమీ లేదని అర్థం, సేవకుడి లోపం ఏమీ లేదు, సేవకుని ప్రసంగము ఏమీ లోపం లేదు, లేదా పలాని మందిరానికి పోతే పెద్ద చర్చి అంట, పలాని చోటుకెళ్తే వాళ్ళు ఏమన్నారంట. కారణం అది కాదు. ఆయన అన్నాడు ఇర్మియా గ్రంథకర్త ద్వారా మాట్లాడుతూ, మీకెవరికైనా మేలు కలగలేదు అని అంటే ఆ మేలు వెనక, అంటే కలగకపోవడానికి కారణం ఏంటనగా మీ పాపములు మేలు కలగకోకుండా ఆ మేలుకు మీకు మధ్యలో ఏమటబడుతున్నాయి? పాపములు. ఇప్పుడు మేలు ఎలా కలుగుతుంది? మరి ఏం చేస్తే కలుగుతుంది? ఏమి ఇస్తే కలుగుతుంది? ఆలోచన చేస్తే ప్రియులారా, కొన్ని విషయాలు మనం సమయానుకూలంగా మేలు కలగాలి అనంటే మనమేం చేయాలో అక్కడ 25 మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను ప్రార్థన చేశాను, ఆయన జరగలేదు, ఇదిగో ఇది గుర్తుపెట్టుకోండి. నేను ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చాను, ఆయన జరగల, ఇక్కడ ఏమైనా లోపం ఉందేమో ఈ వచనానికి రండి, కంఠస్థం చేయండి మాటలు. మాకు మేలు కలగల, మేము ప్రార్థనకి వెళ్ళినా అని అంటే అందులో మొదటిది దోషం ఉంటుంది, రెండోది పాపం ఉంటుంది అని 25వ వచనం 6వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథకర్త మాట్లాడాడు. ఇప్పుడు మేలు కలగాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ప్రత్యేకించి ప్రభునందు ప్రియులారా ఈ మాటలన్నిటినీ చెబుతున్నప్పుడు నేను ఒకదాని వెంట ఒకటి చాలా తొందరగా, సహజంగా ఒక ప్రసంగాన్ని సిద్ధపడ్డము అంటే గంట అయ్యే పని కాదు. అదేంటో తెలీదు, ప్రభు తన గొప్ప కనికరాన్ని బట్టి నేను ప్రొద్దుటూరు కొరకే ఒక సందేశాన్ని సిద్ధపరచబడుతున్నప్పుడు అందులో నుంచి ఆ విషయాలు అవి వేరు, ఆ సందేశం వేరు, అక్కడ కూడా మేలు గురించే మాట్లాడడానికి సిద్ధపడ్డాను. కానీ ఇక్కడ నేను సిద్ధపరచుకున్నటువంటి మాటలు మాత్రం ప్రభు చాలా త్వరితంగా తెలియజేశాడు. మేలు ఎలా కలుగుతుందో 4 విషయాలు చెప్తాను, మీరు అలాగ చేయండి. మీకు మేలు కలగకపోతే ప్రభు దగ్గరికి రండి, లేదా మేము ఇలాగ చేసాము దైవజనుడా మాకు కలగలేదని నన్ను అడగండి, ఆయన ప్రతినిధిగా నేను మాట్లాడతాను మీతో. మొదటి విషయానికి వెళ్దాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. 5 కూడా 4, 5 వచనాలు చదువుదాం. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి.
నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. చాలు ప్రియులారా, యేసు ప్రభుల వారు గ్రామాన వాడ తిరుగుతూ ఉన్నాడు. తండ్రిని గూర్చిన సంగతులు చెబుతూ అనేకలను తండ్రి వైపుకు ఆకర్షిస్తూ, అంటే ఆయన మనుష్య రీతిగా వచ్చాడు కాబట్టి ఆయనే దేవుడు. తండ్రి వైపుకు అనేక మందిని తిప్పుతూ సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రయాణంలో కపెర్నహూము అనబడే ఒక ఊరికి వచ్చాడు. అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన క్రైస్తవుడు కాదు, చూడండి, గుర్తుపెట్టుకోండి, అన్యుడు అతను. అందుకే నేను గడిచిన సందేశాల్లో ఒక మాట చెప్పాను, ధన్యులైన అన్యులు అని. కొంతమందిని గురించి మాట్లాడుతూ వచ్చాను. రాహాబు, రూతమ్మ, అలాగే శతాధిపతి, అలాగే బిందె పట్టుకొని నీళ్ళకు వచ్చినటువంటి సమరయ స్త్రీ, ఇలాగ అన్యులు ధన్యులు అనే విషయాన్ని కొన్ని మాట్లాడాను, యూట్యూబ్లో ఉన్నాయి. సరే, ఇక్కడికి వద్దాం. ఇతను అన్యుడు, కానీ ఇతను కొంతమంది ఊరి పెద్దల దగ్గర పిలిపించి వాళ్ళతో మాట్లాడాడు. శతాధిపతి అంటే 100 మందికి అధికారి. మీ యేసు ప్రభుల వారు అనేక చోట్ల అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నాడు కదా, ఆయన దేవుడుగా అనేక మంది పిలువబడుతున్నారు కదా, నా ఇంట్లో కూడా నేను ప్రేమించే ఒక దాసుడు అనారోగ్యము చేత ఉన్నాడు, ఆయనను బాగు చేయమని చెప్పండి అని అడిగాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి యేసు ప్రభుల వారి దగ్గర శతాధిపతిని గురించి రికమెండేషన్ చేస్తున్నారు. అదే మనం 4వ వచనంలో చూసాం. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని రాయబడింది. ఎవరు యోగ్యులు అని కూడా ఇదివరకు ఒక సందేశాన్ని ఉంది మన దగ్గర. నీ వలన ఈ మేలు పొందుటకు అతను యోగ్యుడు అంటే, మనం మేలు పొందుకోవాలి అంటే మనము యోగ్యకరమైన జీవితాన్ని జీవించాలి. ఏంటి ఆ శతాధిపతి యొక్క యోగ్యత అని మనం చూస్తే 5వ వచనంలో రాయబడింది, అతడు మన జనులను ప్రేమించి మనకేం కట్టించాడు? చర్చి కట్టించాడు అని అర్థం మన భాషలో. సమాజ మందిరము అంటే సునగోగు అని అర్థం, దాన్నే సమాజ మందిరము అంటారు. ఇప్పుడు మనకు మేలు కలగాలి అంటే మనం కూడా ఊరూరులో ఒక చర్చి కట్టించాలనా? అక్కర్లా. కానీ ఇక్కడ ఒక ఆత్మీయ అర్థం దాగి ఉంది ప్రియులారా. మేలు కలగాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, కట్టువాడై ఉండాలి. అంటే ఒక కుటుంబాన్నో, ఒక బంధాన్నో, ఒక స్నేహాన్నో, ఒక ఆత్మీయతనో, ఒక దైవికమైన భక్తులు కలిగిన వ్యక్తులను నిలబెట్టేవాడై ఉండాలి. అందుకే ఎవరైతే కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకుంటారో వారికి మేలు కలుగుతుంది ప్రియులారా. ఈరోజు కట్టడం కన్నా చాలామందికి కూల్చడం అంటే తెగ ఇష్టం. బంధాలను కూల్చడం అన్నా, బంధుత్వాలను కూల్చడం అన్నా. నేను విలను ఎక్కడైనా తెలుసా అండి, చాలామంది అనుకునేది కూడా, ఈయన చెప్పడం బట్టి మా పిల్లలు కలుసుకున్నారు, వాళ్ళు కలుసుకోకుంటే మాకు బాగుండు. చూడండి ఆలోచన విధానం. ఈయన చెప్పడం బట్టి మా పిల్లలు కలుసుకున్నారు, వాళ్ళు కలుసుకోకుంటే బాగుండనేటటువంటి తల్లులు లేకపోలేదు. ఈయనకి ఎవరో పోయి చెప్పింటే మా గురించి చెప్పారేమో అని అనుకొని తమ ఆత్మీయ స్థితిని దిగజార్చుకునే వాళ్ళు లేకపోలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మీరందరూ నిలువెత్తు బంగారిచ్చిన ఈ వాక్యం చెప్పంటే చెప్పను నేను. దేవుడు నన్ను ఏది చెప్పమంటే అది చెప్తాను. చెప్పేటప్పుడు నీలో ఉన్న లోపాలు బయటికి వస్తే అది ఎవరో చెప్పారనుకుంటే నీ కుంచెత్తు బుద్ధి, అది బుద్ధిహీనత అనేది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు శతాధిపతి ప్రభునందు ప్రియులారా నిలబెట్టాడు అనేక ఇండ్లను, అనేక కుటుంబాలను నిలబడేటట్టుగా, దేవుని మందిరంలో వచ్చి ప్రార్థించేటట్టుగా ఒక సమాజ మందిరాన్ని కట్టాడు. ఈరోజు మన వ్యక్తిత్వం
మరొకరు కట్టబడ్డానికి ఉపయోగకరంగా ఉందా, మరొక కుటుంబం కూల్చబడ్డానికి ఉపయోగకరంగా ఉందా? ఆలోచన చేయండి ప్రియులారా. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, కట్టుకునే స్వభావం ఉంటే, ఇంకా అర్థం కావడానికి చెప్తాను, నిలబెట్టే స్వభావం ఉంటే, పడగొట్టే స్వభావం కాదు. ఈరోజు మీరు చూడండి, ప్రతి ఒక్కరూ భక్తి పేరట మనుషులను టచ్ అని పడగొడుతున్నారు. యేసు ప్రభుల వారి మినిస్ట్రీని మనం చూస్తే, ఆయన పడిపోయిన వాళ్ళందరినీ నిలబెడుతూ ఆయన వచ్చాడు. వీళ్ళ పని ఏంటంటే నిలబడుకున్న వాళ్ళను పడగొట్టడం, పడగొట్టి మళ్ళా లేపడం. ఎందుకు ఈ డబల్ వర్క్? నిలబడిన వాడిని పడగొట్టడం ఎందుకు? పడిపోయిన ఇంకోటి కూడా మీరు గమనించండి, ఎక్కడైనా మీరు చూడండి, ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ రాత్రికాలం కొద్దిసేపు వాక్యం విందామని కొన్ని ఛానల్స్ రిమూవ్ చేస్తే, ఒక ఆయన వచ్చాడు, ఇలాగ చేయి పెట్టాడు, ఇలాగ ఒత్తుతూ ఉంటే ఈమె వెనక్కి పడక ముందుగానే వెనకలో ఆమె చెప్పండి ఎట్టుంది, 2 చేతులు ఇట్లా పట్టుకుంది. అంటే ఆమె పడతాది. ఆమె పడితే కింద పడి నడుములు ఇరిగితే వాళ్ళ పాస్టర్ గారు నడుములు ఇంచుతారు కాబట్టి పడకోకుండా ఆమె ఏం చేస్తుందంటే రెడీగా ఇట్లా చేతులు పట్టుకుంది. ఆమె అలాగ వెనక్కి రాగానే ఈమె చేతుల మీద చక్కగా అలాగ పరుపు మీదకి ఎచ్చి లేపింది. అవసరమా అది? యేసు ప్రభుల వారి దగ్గర విలవిలలాడి పడిపోయిన దురాత్మలు లేచి నిలవబడ్డాయి. అంటే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, కట్టే స్వభావం ఉండాలి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఒక దైవజనుడిగా మా ఉద్దేశం ఏంటి అనంటే, బైబిల్ చెప్పినటువంటిది ఆశీర్వాదం ఎక్కడుంటుంది అంటే, ఎక్కడైతే ఐక్యత కలిసి ఉంటే అక్కడ ఉంటుంది అని చెప్పేమే తప్ప, మీరు విడిపోతే మాకేం, కలిసి ఉంటే మాకేం, పోట్లాడుకుంటే మాకేం, ఎట్లుంటే మాకేం? ఒక తండ్రి స్థానంలో దేవుని సేవకుడిగా ఉన్నాను కాబట్టి నా ఎదుటిన్న విశ్వాసులు ఇలాగుంటే బాగుంటుందని చెప్పడమే తప్ప, నేను వచ్చి చేయి పట్టించి కలిపానా ఏమన్నా ఉన్నానా, లేదా చేయి పట్టుకున్న వాళ్ళు ఏమైనా విడగొట్టానా? నేను నాకెందుకండి? నాకున్న పరిచర్యలు నాకున్నాయి, నాకున్న పనులు నాకున్నాయి. కట్టువాడికి మేలు కలుగుతుంది. నీ వల్ల ఏ కుటుంబం అన్నా పాడైపోతుందేమో, నీ వల్ల ఏ ఆడబిడ్డలైనా అన్యాక్రాంతమైపోతున్నారేమో, నీ వల్ల ఏ పిల్లలైనా తండ్రి లేని వాళ్ళుగా తల్లి లేని వాళ్ళుగా అల్లాడిపోతున్నారేమో. జాగ్రత్త, అప్పుడైపోలేదు. 2వ విషయానికి వద్దాం, రండి చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 2వ విషయాన్ని చెప్తున్నాను ప్రియులారా, ఎక్కువ కాకుండా సమయాన్ని బట్టి. 16వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ మేలు కలిగేటి ఒకటి ఉంది, చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 632 పేజీలో ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గం ఏది అని అక్కడ ఆగుదాం. మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది వద్దు మనకు. మన సబ్జెక్ట్ ఏంటంటే మేలు ఎలా కలుగుతుంది దేవుని వలన. 2వది ప్రియులారా, మేలు కలిగే మార్గం ఏదో అడిగి అందులో నడుచుకుంటే మేలు కలుగుతుంది. మేలు కలిగే మార్గం ఏదో గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎంచుకునే మార్గాలే మనిషిని గొప్ప చేస్తాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మేమిస్తే గొప్పోళ్ళయ్యారు, మేమిస్తే కట్టుకున్నారు, మేమిస్తే అలాగున్నారు, మేమిస్తే అలాగని. కానే కాదు. ఎంచుకునే మార్గము మనిషికి మేలు చేస్తుంది. ఎంచుకునే మార్గము ప్రియులారా. ఇప్పుడు 2 వ్యక్తులను మీకు చూపిస్తాను, వీలైతే 3 కూడా చూపిస్తాను. వారు ఎంచుకున్న మార్గాలలో ఏం కలిగిందో. మార్గము అంటే ఇదివరకే చాలా మాటలు చెప్పాను. నడక అంటే ప్రవర్తనను చూపిస్తుంది. ఏ మార్గాలు ఎంచుకుంటే మేలు కలుగుతాయి? ఇక్కడికి మళ్ళా వద్దాం, యూదా పత్రికకు వెళ్దాం. అంటే చివరి పుస్తకం, ప్రకటన కన్నా ముందు యూదా రాసిన పత్రిక. మార్గములలో నిలిస్తే మేలు. 11 వచనం.
అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఎవరెవరు నశించారు ఇక్కడ? మొదటిది కయ్యూను, రెండవది బిలాము, మూడవది ఆగుదాం. ఏం వీళ్ళకి నడక రాదా? వీళ్ళు క్యాట్ వాక్ చేసే వాళ్ళ ఏమైనా కాదు కదా. మరి ఏం వీళ్ళు నడిచిన తప్పు నడత? వీళ్ళు నడిచిన తప్పు నడత ఏంటో వీళ్ళు నడిచిన చోటుకే వెళ్ళాలి మనం. అలాగ వెళ్ళాలి అంటే ఆది కాండానికి వెళ్దాం. రండి ఒక్కసారి ఆది కాండం. సరే, 4వ అధ్యాయం 5వ వచనం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సక్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఆగుదాం. తండ్రి అయిన దేవుని దగ్గరికి 2 అర్పణలు తీసుకొని వచ్చారు. ఆదాము యొక్క తొలి సంతానమైన కయ్యూను, 2వ సంతానమైన హేబేలు అర్పణలు తీసుకొని వచ్చారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావని చూడడు, నీ మనస్సు ఎలాగుందా అని చూసేవాడు. కయ్యేను మనస్సు చూస్తే అది ఏమాత్రం సమయోచితంగా లేదు. అందుకే దేవుడు ఆ అర్పణను అంగీకరించినప్పుడు మనవాడు ముఖము చిన్నబుచ్చుకొని అని రాయబడింది. అంటే ఏంటి దీని అర్థం? ఎప్పుడు ముఖం చిన్నబుచ్చుకుంటారు? అలిగినప్పుడు కదా. మేము తిట్టబెట్టుకునేవు అంటే అమ్మి అలిగిందిలే అని భార్యో, అంటే నాన్న అడిగాడు అనుకోండి, ఏమి చెప్తా? అమ్మి అలిగిందిలే, ఏరా అట్టుండో, వాడు అలిగేళ్ళే. అలిగిన మూతి ముడుచుకున్నటువంటి ఆహాబు కూడా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ఇజ్రాయెల్ రాజు. ఆయన పెళ్ళాముకు బాధ వచ్చింది అనుకోండి, వీడికి బాధ వస్తుంది. వీనికి బాధ వస్తే ఆమెకు వస్తుంది. అబ్బా వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే జంట కవులు వీళ్ళిద్దరు. కొంపను చేతులారా పెళ్ళం మాటిని నాశనం చేసుకున్న పనికి మాలోడు ఎవడైనా ఉన్నాడు బైబిల్లో అంటే ఆహాబు ఒక్కడే. గుర్తుపెట్టుకోండి సహోదరులారా, పురుషుడు అనబడేవాడు. నేను ఎప్పుడు కూడా అంటానండి, ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుంటాను, మగాడుగానే ఉండాలి కానీ, మొనగాడుగానే ఉండాలి కానీ లొంగిపోయిన వాడుగా ఎప్పుడు ఉండకూడదండి. ప్రేమించండి భార్యను, నెత్తన పెట్టుకోకుండా సంకలో పెట్టుకొని గస్సొచ్చినాక తిరగండి ఆ పక్క ఈ పక్క. కానీ మనకంటూ ఒక సొంత నిర్ణయాలు ఉండాలి, సొంత ఆలోచన విధానం ఉండాలి. వద్దాం కయీను దగ్గరికి. కయీను తప్పు నడక నడిచాడు. ఎందుకు? ఇదే అధ్యాయాన్ని మనం చదువుతూ వచ్చినప్పుడు తమ్ముని చంపేసి ఏమీ ఎరగనట్టుగా ఇంట్లో ఉన్నాడు. ఆ రక్తము మొరపెడుతూ ఉంటే, ఎక్కడ నీ తమ్ముడు అని అడిగితే, నా తమ్మునికి నేనేమైనా కావలి వాడనా అన్నాడు. అంటే తమ్ముని ఎందుకు చంపాడు? అసూయ. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.